మీర్ చౌక్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి మృతులు అభిషేక్ మోదీ 30 సంవత్సరాలు, ఆరుషి జైన్ 17 సంవత్సరాలు, హర్షలి గుప్తా 7 సంవత్సరాలు, శీతల్ జైన్ 37 సంవత్సరాలుగా తెలుస్తోంది. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా రాత్రి పూట ప్రమాదం జరగడంతో గుర్తించేసరికి దట్టమైన పొగ అలుముకోవడంతో కూడా ఊపిరి ఆడక చాలామంది ఆ మంటల్లో చిక్కున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదంలో 2 మహిళలు 2 చిన్నారులు కూడా మరణించారు. అదేవిధంగా కొంతమంది అంటే స్పాట్లోనే 3 చనిపోయినట్టు తెలుస్తోంది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ 5 మరణించినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య 8 నుంచి 9కి చేరినట్టు చెప్తున్నారు. ఇంకా మరికొద్ది సేపట్లో కూడా దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే వివిధ పార్టీల నుంచి రాజకీయ నాయకులు అక్కడికి చేరుకుంటున్నారు. ఆ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. బాధితుల్ని పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే గుల్జార్ హౌస్లో 30 మంది చిక్కున్నట్టు తెలుస్తోంది. దాదాపు 4 కుటుంబాలు, అందులో కొంతమందిని కాపాడి సమీప హాస్పిటల్కి తరలించారు. ఇక వాళ్ళకి వైద్యం కూడా కొనసాగుతూ ఉంది. ఇక దీనికి సంబంధించి కూడా అటు ఎవరైతే గాయాలపాలయ్యారో వాళ్ళకి చికిత్స అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఇక దాదాపు 30 మంది అక్కడ చిక్కున్నారు. ఏసీ కంప్రెసర్ పేరడంతో కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ మీర్ చౌక్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 8 నుండి 9కి చేరినట్టు చెప్తున్నారు. గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఇక మృతుల్లో 2 మహిళలు 2 చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో భవనంలో 4 కుటుంబాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మృతుల వివరాలు చూస్తే గనక అభిషేక్ మోదీ 30 సంవత్సరాలు, ఆరుషి జైన్ 17 సంవత్సరాలు, హర్షలి గుప్తా 7 సంవత్సరాలు, శీతల్ జైన్ 37 సంవత్సరాలు, రాజేందర్ కుమార్ 67 సంవత్సరాలు, సుమిత్ర 65 సంవత్సరాలు, మునీభాయ్ 72 సంవత్సరాలు, ఇరాజ్ 2 సంవత్సరాలు. ఇక ఓవరాల్గా అక్కడ 4 కుటుంబాలు ఉన్నట్టు తెలుస్తోంది. బిల్డింగ్ లోపల 30 మంది ఉన్నట్లు గుర్తించారు. అందులో కొంతమందిని రెస్క్యూ చేసి సమీప హాస్పిటల్కి తరలించారు. వారికి వైద్యం కొనసాగుతోంది. వైద్యం జరుగుతున్న సమయంలో 5 హాస్పిటల్లో చనిపోయినట్టు తెలుస్తోంది. ఇక 3 స్పాట్లోనే చనిపోయినట్టు తెలుస్తుంది. విజువల్స్లో చూస్తున్నాం. దట్టమైన పొగ ఊపిరాడకుండా చేయడంతో కూడా అక్కడే వీళ్ళందరూ చిక్కుకుని మంటలు చిక్కుకుని ఊపిరాడక చాలామంది అక్కడ ఇబ్బందికి గురైనట్టు తెలుస్తోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి రాత్రిపూట ప్రమాదం జరగడంతో కూడా వాళ్ళు తేరుకునే లోపే పొగాలమ్ముకోవడంతో ఊపిరాడక అక్కడే పడిపోయినట్టు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ప్రమాదానికి సంబంధించి ఫైర్ ఇంజన్లు కూడా అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఇక ఏదైతే మీర్ చౌక్ ఉంటుందో ఇరుకు సందులు ఉండడంతో కూడా అక్కడికి ఫైర్ ఇంజిన్ చేరుకోవడానికి కాస్త ఆలస్యమైనట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడికి వివిధ పార్టీల నుంచి రాజకీయ నాయకులు, అధికారులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. ప్రస్తుత పరిస్థితిపై నాగేంద్ర. ప్రస్తుతం ఓల్డ్ సిటీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ప్రస్తుతం రాష్ట్రంని ఒక కుదుపుతుందనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం అగ్ని ప్రమాదాల్లో వరుసగా దాదాపు 10ల సంఖ్యలో చనిపోతున్నటువంటి తరుణంలో మరొకసారి ఓల్డ్ సిటీ కేంద్రంగా జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో దాదాపు ఇప్పటి వరకు కూడా 9 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చినప్పటికీ మరికొంతమంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే బీజేపీ కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సంఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు అదేవిధంగా ప్రమాద సమయంలో ఎంతమంది ఉన్నారు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బాధితులని అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మరొక వైపు అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం ప్రస్తుతం కిషన్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొకవైపు ఈ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణంగా ఏసీ కంప్రెసర్ పేలడంతోనే సాక్షాత్కృత అయింది. దీని కారణంగానే అక్కడ ఇంత పెద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకునేది అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కిషన్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాద
సమయంలో ప్రధానంగా దాదాపు 10 ఫైర్ ఇంజన్లు అగ్ని ప్రమాదాన్ని అదుపులో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశాయి. దాంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వారంతా కూడా సంఘటనా స్థలంలో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరినీ కూడా స్థానిక హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతో పాటు సంఘటనా స్థలంలోనూ దాదాపు 3 స్పాట్ లోనే చనిపోయారు. అదేవిధంగా తీవ్ర గాయాల పాలైనటువంటి మహిళలు కానీ చిన్నారులు కానీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరికొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఓల్డ్ సిటీలో పూర్తిగా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకేసారి అగ్ని ప్రమాదంలో 9 మంది చనిపోవడంతో వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు గతంలో కూడా మనం చూసాం. ఎందుకంటే ఓల్డ్ సిటీ ఏరియాలోనే ఎక్కువ అగ్ని ప్రమాదాల్లో పెద్ద ఎత్తున చనిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో అగ్ని ప్రమాదం ఏదైతే కెమికల్స్ సంబంధించినటువంటి డ్రమ్ములు పేరు దాదాపు 8-10 మంది వరకు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అదే సీన్ రిపీట్ అయ్యింది ప్రస్తుతం. ఎందుకంటే ఓల్డ్ సిటీ అనేటటువంటి ప్రాంతంలో ఇళ్ళన్నీ కూడా బాగా దగ్గరగా ఉంటాయి. అదేవిధంగా ఓల్డ్ సిటీలో ఒకే ఇంట్లో 10 సంఖ్యలో జనం నివసిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ అగ్ని ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఎక్కువ మంది చనిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, ముఖ్యంగా దీనికి సంబంధించి ఏమైనా క్షతగాత్రులకు సంబంధించి ఆదుకునేటటువంటి ప్రయత్నం చేస్తుందా లేదా అనేది చూడాలి. మరొకవైపు కేంద్ర మంత్రి ఆ బాధితులకు ఎటువంటి హామీ ఇస్తారన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.